వెల్కమ్ టు వర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏపీ రాజకీయాల్లో మరొకసారి ఓటర్ జాబితాల అంశం హాట్ టాపిక్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ రెడ్డి తాజాగా తాడేపల్లిలో నిర్వహించిన పార్టీ సమావేశంలో సమగ్ర ఓటర్ జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రత్యేకంగా చర్చించడమే అందరికీ ఆసక్తి కలిగించిన విషయం. అయితే 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులు అప్రమత్తం చేద్దామని ఆయన పిలుపునివ్వటం వెనుక పెద్ద రాజకీయ వ్యూహం ఏమిటి అనే చర్చ సాగుతోంది. ఈ సమావేశంలో జగన్ పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ఉదాహరణలు కూడా ప్రస్తావించారు. అక్కడ లక్షలాది ఓటర్ల పేర్లు జాబితాల నుంచి తొలగించబడ్డాయి. మరి దాని ప్రభావం ఖచ్చితంగా అధికార పార్టీ అయిన టీఎంసీ, డిఎంకేలపై పడిందని కూడా ఆయన పేర్కొన్నారు. మరి ఇదే తరహా సిచ్యువేషను ఏపీలో తలెత్తితే ఖచ్చితంగా ఇది వచ్చే అవకాశం ఉంది అని హెచ్చరిస్తూనే ప్రతి నియోజకవర్గంలో ఓటర్ జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలని కూడా పార్టీ నాయకులకు ఆయన సూచిస్తున్నారు. మరి జగన్ చేసిన వ్యాఖ్యల్లో ముఖ్యంగా ఒక అంశం ఖచ్చితంగా ఆకర్షిస్తోంది. వైసీపీకి అనుకూలంగా ఉన్న ఓటర్ల పేర్లని లక్ష్యంగా చేసుకొని తొలగించే ప్రయత్నాలు జరగవచ్చు అన్నది ఆయన అనుమానం. మరి అదే ఆయన వ్యక్తం చేశారు. అందుకే గ్రామ, వార్డు స్థాయి నుంచి ఓటర్ జాబితాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని కూడా పార్టీ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చారు ఆయన. ఇది రాజకీయంగా చూస్తే గనక కేవలం ఓటర్ జాబితాల అంశంపై ఆందోళన మాత్రమేనా, లేకపోతే నిజంగానే భవిష్యత్తు ఎన్నికల కోసం ఒక రాజకీయ కథనాన్ని నిర్మించే ప్రయత్నమా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మరి గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత జగన్ ఈవీఎంల పనితీరుపై సందేహాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ఓటర్ జాబితాల సవరణ ప్రక్రియపై దృష్టి పెట్టడం కూడా అదే కోణంలో చూడొచ్చని కూడా కొందరు అంటున్నారు. మరోవైపు 2024 ఎన్నికల్లో వైసీపీ పరాజయానికి ప్రధాన కారణాలు వేరే ఉన్నాయి కదా అని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. అయితే ఈ 3 రాజధానుల అంశం, పరిపాలనా నిర్ణయాలపై ప్రజల్లో ఏర్పడిన అసంతృప్తి, అభివృద్ధి కార్యక్రమాలపై వచ్చిన విమర్శలు, అవినీతి ఆరోపణలు వంటి అంశాలే ఓటర్లను, తీర్పును ప్రభావితం చేశాయని వాళ్ళు చెబుతున్నారు. మరి కేవలం ఓటర్ జాబితాలు లేదా పోలింగ్ శాతం కారణంగా ఫలితాలు మారిపోయాయి అని చెప్పడం కూడా ఖచ్చితంగా సరైన విశ్లేషణ కాదు. అయినా జగన్ మాత్రం ఓటర్ జాబితాల అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటున్నారు. ఎన్నికల సమయం కాకుండా 4 ఏళ్ల ముందుగానే పార్టీ శ్రేణులను అప్రమత్తం చేయడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పార్టీ యంత్రాంగం సిద్ధంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే హెచ్చరికలు ఇస్తున్నారని ఆయన అనుచరులు అంటున్నారు. మరి రాజకీయంగా చూస్తే ఓటర్ జాబితాలపై నిఘా పెట్టడం ప్రతి పార్టీ బాధ్యతే. కానీ సేమ్ అదే సమయంలో ప్రజా సమస్యలు, ప్రత్యామ్నాయ విధానాలు, కేడర్ బలోపేతం, ప్రజల్లో విశ్వాసం పెంపొందించడం కూడా అంతే సమానమైన ముఖ్యం. మరి 2029 ఎన్నికలకి ఇంకా చాలా సమయమే ఉన్నప్పటికీ జగన్ ఇప్పటి నుంచే ఓటర్ జాబితాపై ఫోకస్ పెట్టడం వైసీపీ ఎన్నికల వ్యూహంలో ఒక కీలక భాగంగా చూడొచ్చు. అయితే మరోవైపు 3 రాజధానుల నిర్ణయం, పరిపాలనమైన విధానాలు, అవినీతి ఆరోపణలు, ఈ మ్యావిగన్ ఇలాంటి పిచ్చి పిచ్చి అంశాలన్నీ వైసీపీ పరాజయానికి ఖచ్చితంగా కారణమయ్యే ఛాన్స్ కూడా ఉంది. కానీ జగన్ మాత్రం 2029 ఎన్నికల నాటికి కూడా సిరి పేరుతో వైసీపీకి నష్టం కలిగించే ప్రయత్నాలు జరగచ్చని భావిస్తున్నారు. అసలు ఇదంతా చూస్తుంటే భవిష్యత్తులో మనం ఓడిపోతాం, మన ఓటమికి ఇదే కారణం కాబట్టి మనం ఈ స్క్రిప్టే రెడీ చేసుకోవాలి అనే కారణంగా మారచ్చని కూడా, లేకపోతే ఇప్పటి నుంచే ఆ దిశగా పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారా, లేకపోతే ఓటర్ జాబితాపై నిజంగానే ప్రత్యేక దృష్టి పెట్టాలని భావిస్తున్నారా అన్నది మాత్రం తెలియట్లేదు. మొత్తానికి ఎస్ఐఆర్ ప్రక్రియపై జగన్ వ్యక్తం చేస్తున్న ఆందోళన కేవలం ఎన్నికల నిర్వహణపై జాగ్రత్త, లేకపోతే నిజంగానే భవిష్యత్తులో ఓడిపోతాం అన్నదానికి సంకేతమా అన్న ప్రశ్నకి రాబోయే రోజుల్లోనే సమాధానం తెలుస్తుంది. ప్రస్తుతం వైసీపీ శ్రేణులకి మాత్రం ఓటర్ జాబితాలే కొత్త ఎజెండాగా మారాయి. దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.